నేను ఒక పర్సన్ని చూపిస్తాను. ఈ పర్సన్ లాస్ట్ ఇయర్ రెగ్యులర్గా వీడియోస్ చేస్తా అని వీడియో పెట్టాడు. అండ్ గెస్ వాట్, అదే వాడి లాస్ట్ వీడియో. అదే కదా బికమ్ ఏ థింకర్ ఛానల్లో కూడా మంచి రీచ్ వచ్చే టైంకి మానేస్తాడు. అది కాదు బుజ్జి. చార్లే ఎన్నిసార్లు మ్యూజిక్ వేస్తావు, చూసే వాళ్ళు కూడా వెళ్ళిపోతారు. అసలు నీ ప్రాబ్లం ఏంటి? అసలు ఎందుకు ఇవన్నీ? ఓకే చెప్తాను. నా ప్రాబ్లం ఏంటంటే ఎక్సలెన్స్ డ్రివెన్ ప్రోకాస్టినేషన్. వినడానికి ఏదో కాంప్లెక్స్ గా ఉన్నా ఇది మనందరికీ ఉండేదే. ఒక వర్క్ లో మనం బెస్ట్ ఇవ్వలేమనిపిస్తే ఆ వర్క్ ని పోస్ట్ పోన్ చేస్తూ ఉంటాం. నా ఇంకో ఛానల్ బికమ్ ఏ థింకర్ లో బెస్ట్ వీడియోస్ డెలివర్ చేయడమే నా గోల్. అండ్ అది నేను చేయలేననిపిస్తే వీడియోస్ చేయడమే ఆపేసేవాడిని. వినయ్ చాలా రోజుల నుండి నీకు ఒక విషయం చెప్పాలనుకుంటున్నా. ఏంటి? నీ వీడియోస్ ఏం నువ్వు చెప్పినంత ఉండవు, యావరేజ్ గానే ఉంటాయి. ప్లీజ్ దీన్ని పట్టించుకోకండి. సో ఈ ప్రాబ్లమ్ ని సాల్వ్ చేసుకోవడానికి ఈ ఛానల్లో నేను రెగ్యులర్ గా వీడియోస్ పెడతాను. అదే పెట్టడానికి ట్రై చేస్తాను. సో చూద్దాం. సో స్టార్ట్ చేద్దాం అబ్బుజీ. చేసే 2 వీడియోలకి ఎందుకు ఇంత ఓవర్ యాక్షన్? సో మళ్ళీ అనౌన్స్మెంట్ వీడియో చేస్తా అంటావు. వద్దులే, తిడతారేమో.